గోవింద గోవింద ఎంత చక్కని పలుకు గోవిందని పిలుపు ఏమి తెలుపుదు మహిమ మనసు మైమరపు ఎంత చక్కని పలుకు గోవిందని పిలుపు ఏమి తెలుపుదు మహిమ మనసు మైమరపు ఆర్తితో పిలిచిన ఆపదలను బాపు ఆర్తితో పిలిచిన ఆపదలను బాపు ముక్తినొసగెడు మూర్తి శ్రీ వెంకటేశ్వరుడు ఎంత చక్కని పలుకు గోవిందని పిలుపు ఏమి తెలుపుదు మహిమ మనసు మైమరపు వైకుంఠవాసుడు వసుదేవతనయుడు ఏడు కొండలవాడు శ్రీ భూనాథుడు వైకుంఠవాసుడు వసుదేవతనయుడు ఏడు కొండలవాడు శ్రీ భూనాథుడు శంకుచక్రధరుడు పీతాంబరధారుడు శంకుచక్రధరుడు పీతాంబరధారుడు అభయహస్తములవాడు ఆనంద నిలయుడు ఎంత చక్కని పలుకు గోవిందని పిలుపు ఏమి తెలుపుదు మహిమ మనసు మైమరపు కృష్ణ కృష్ణ కృష్ణాయని ద్రౌపది పిలువ అక్షయముగ వలువలిచ్చి ప్రహ్లాదుని భక్తి మెచ్చి కంబమందు ఉద్భవించి కృష్ణాయని ద్రౌపది పిలువ అక్షయముగ వలువలిచ్చి ప్రహ్లాదుని భక్తి మెచ్చి కంబమందు ఉద్భవించి ధర్మములను రక్షింపగా దశావతారములు దాల్చి ధర్మములను రక్షింపగా దశావతారములు దాల్చి కలియుగాన వెలసితివి కోనేటి రాయునిగా ఎంత చక్కని పలుకు గోవిందని పిలుపు ఏమి తెలుపుదు మహిమ మనసు మైమరపు అనాథ రక్షకుడు అభిషేక ప్రియుడు ప్రత్యక్ష దేవుడు పరమదయాళుడు అనాథ రక్షకుడు అభిషేక ప్రియుడు ప్రత్యక్ష దేవుడు పరమదయాళుడు వేదగోచరుడు శ్రీ వెంకట నిలయుడు వేదగోచరుడు శ్రీ వెంకట నిలయుడు శేషాద్రివాసుడు శ్రీ శ్రీనివాసుడు శేషాద్రివాసుడు శ్రీ శ్రీనివాసుడు ఎంత చక్కని పలుకు గోవిందని పిలుపు ఏమి తెలుపుదు మహిమ మనసు మైమరపు ఆర్తితో పిలిచిన ఆపదలను బాపు ఆర్తితో పిలిచిన ఆపదలను బాపు ముక్తినొసగెడు మూర్తి శ్రీ వెంకటేశ్వరుడు ఎంత చక్కని పలుకు గోవిందని పిలుపు ఏమి తెలుపుదు మహిమ మనసు మైమరపు. రఘురామ్ గారు, ఈ పాట చాలా బాగుందండి. ఈ పాట రచించింది ఎవరండి? నా శ్రీమతి శ్రీమల వెంకట కామేశ్వరిదేవి గారు రచించారు. హిందోళ రాగంలో భవదేవుడు రఘురాం స్వరపరిచారు. ఇది అన్నమాచారి కీర్తనకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుందండి. భక్తి గీతం కదండి, భక్తి గీతం హిందోళ రాగంలో స్వరపరిచాం.
ఈ వెంకటేశ్వర స్వామి వైశిష్టతని ఇందులో పొందుపరచడం జరిగింది. మనం గోవిందా అని పిలుపుతో చాలా ఆనందపడతాం. ఆ పిలుపును స్మరిస్తూనే మనం కొండ కూడా ఎక్కుతాం. ఆ పిలుపులో ఎంత ఆనందం ఉందో రచయిత్రి స్పందిస్తూ, ఎంత చక్కని పలుకు గోవిందని పిలుపు, ఏమీ తెలుపుదు మహిమ మనసు మైమరపు అంటూ రచయిత్రి స్పందిస్తూ ఆర్తితో రాసిన గీతం హిందోళ రాగంలో నేను స్వరపరిచాను. చాలా బాగుందండి. ఈ పాటలో మీకు నచ్చిన స్టాంజా లేదా ఒక అంశం? కృష్ణాయని ద్రౌపది పిలువ అక్షయముగ వలువలిచ్చి, ప్రహ్లాదుని భక్తి మెచ్చి కంబమందు ఉద్భవించి. కృష్ణావతారంలో ద్రౌపదిని వలువలిచ్చి కాపాడారు. అలాగే నరసింహావతారంగా ప్రహ్లాదుని భక్తి మెచ్చి కంబమందు ఉద్భవించి హిరణ్యకశిపుడిని వధించారు. ఇలాగ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశిష్టతని ఆయన చూపించారు. అలాగే కలియుగంలో మనుషులందరినీ ఉద్ధరించడానికి, ధర్మాన్ని రక్షించడానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిగా అవతరించారని రచయిత్రి స్పందిస్తూ ఇందులో ఆవిర్భవించారు. ఈ చరణం నాకు చాలా బాగా నచ్చింది. ఈ భక్తి గీతానికి సంబంధించిన సీడీలు కానీ పుస్తకాలు కానీ ఏమైనా దొరుకుతున్నాయండి? ఇటీవల భక్తి సుమమాలలో ఈ పాటలన్నీ పొందుపరిచి, అంటే వెంకట కామేశ్వర గారు రచించిన భక్తి సుమమాల, భక్తి సుమమాల పుస్తక రూపంగా వెలువడింది. త్వరలో సీడీ రూపం కూడా వెలువడించాలని మా యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. త్వరలో ఇవి విడుదల చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ రఘురామ్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం కామేశ్వరి గారు. ఈ చక్కని పాట, ఎంత చక్కని పలుకు, చాలా చక్కగా రాశారండి. ఇటువంటి పాటలు మరి ఇంకా ఏమైనా రాశారండి మీరు? ఇంకా చాలా 32 వరకు పాటలు రాయడం జరిగింది గతంలోనే. అవి భక్తి సోమాల అనే పుస్తక రూపంలో ఆవిష్కరించాయి. ఇప్పుడు ప్రస్తుతం సీడీలు చేద్దామని అనుకుంటున్నారు. వీటన్నిటికీ కారకులు మా భర్త గారైన శివల రఘురామ్ గారు. చెప్పండి మేడం. ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తూ నా చేత కలం పట్టించి రాయించారు. నా మనసులో భావాలని పేపర్ మీద పెట్టించి, అవి అలా భావాలని పేపర్ మీద పెడితేనే కవిత్వం అవుతుందన్న విషయం కూడా నాకు తెలియదు చెప్పాలంటే. దాన్ని కూడా తనే చెప్పి నా చేత రాయించారు కవిత్వం. ఇది ఇలాంటి పాటలు మీ నాన్నగారు కూడా రాస్తారని తెలిసింది. మా నాన్నగారు కూడా రాస్తారు. ఆయన రచయిత. ఓకే మేడం. అమ్మమ్మ గారు కూడా రాశారు, గతంలో పాటలు రాశారు. అవి కూడా ఈ పుస్తకంలో కొన్ని పొందుపరచడం జరిగింది. వెరీ నైస్. చాలా వరకు పారపర్యంగా వస్తుంది మీకు, అంటే మీ నాన్నగారి వారి నుండి. నెక్స్ట్ రఘురామ్ గారు దీనికి మ్యూజిక్ మీకు సమకూర్చారు. చాలా బాగుందండి. మీ ఇంట్లో అందరు కూడాను కళాకారులు కదా, మొత్తం అందరు కూడాను చాలా ప్రదర్శనలు ఇచ్చారు. చాలా చాలా అంటే సాంస్కృతిక పరమైన చాలా అంశాల్లో మీరు ముందున్నారు. అదే చాలా బాగుంది మేడం. మీరు మరికొన్ని రచనలు చేయాలని, మరిన్ని మంచి పాటల్ని అందరికి అందివ్వాలని కోరుతూ. ఓకే, నమస్తే మేడం.